ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ లిక్కర్ స్కామ్ విషయంలో వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఇండియన్ లాయర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతికుమార్ ఆరోపించారు. గుంటూరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ సాధారణ అవినీతి కాదని, మానవత్వంపై నేరం అని తెలిపారు. రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేసి అవినీతి పరులకు దమ్మలపాటి శ్రీధర్ రక్షణ కల్పిస్తున్నాడని ఆరోపించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ హాల్లో చందవరపు రవిని దూషించి దాడి చేసిన గింజుపల్లి సుబ్బారావుకు దమ్మలపాటి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ మరియు హైకోర్టులో జరిగిన కుల వివక్షత సంఘటనలపై స్వతంత్ర విచారణ జరపాలన్నారు. అడ్వకేట్ గింజుపల్లి సుబ్బారావును లెజిస్లేటివ్ స్టాండింగ్ కౌన్సిల్ పదవుల నుండి తొలగించారన్నారు. గతంలో వివి లక్ష్మీనారాయణ దమ్మలపాటి శ్రీనివాస్ పై చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాలు అప్పట్లోనే పత్రికల్లో వచ్చాయని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వం దమ్మాలపాటిపై చర్యలు ఉపక్రమిస్తే లక్ష్మీనారాయణ ఆధారాలు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అడ్వకేట్ జనరల్ అయినటువంటి శ్రీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత వారిని అడ్వకేట్ జనరల్ గా ప్రభుత్వం నియమించింది. ఆ నియామకం తర్వాత అనేక కేసులు హైకోర్టు విచారణలో ఆ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రభుత్వం తరపున వాదించారు. ఈ క్రమంలో మనకందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కాము కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి స్కాము. దానిలో అనేక మంది చనిపోవటం, అలాగే కల్తీ సారాలో చాలా మంది చనిపోవటం మనకందరికీ తెలిసిందే. ఆ కేసు యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు ముందు విచారణకు వస్తే ఆ ప్రభుత్వం తరపున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పైన దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఒత్తిడి తీసుకొని వచ్చి నిందితులకి ముద్దాయిలకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని వారు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అట్లాగే ఏపీపీఎస్సీ కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్ జనరల్ గా అటెండ్ అవ్వాల్సింది వారు అటెండ్ కాకుండా, ఆ కేసులో అపియర్ కాకుండా అవాయిడ్ చేస్తా వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి అనేది అభియోగాలు వచ్చినాయి. వందల కోట్లకు అవినీతికి పాల్పడ్డాడని ప్రత్యక్షంగా వివి లక్ష్మీనారాయణ గారు అనే న్యాయవాది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ సమర్పించి అవి సోషల్ మీడియాలోనూ అట్లాగే పత్రికల్లోనూ అభియోగాలు ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ గారి పైన వస్తూ ఉన్నాయి. అలాగే చంద్రలపూడి రవి అనే న్యాయవాది పైన కుల వివక్షతతోటి దౌర్జన్యం చేసినటువంటి గవర్నమెంట్ ప్లేయరు, అలాగే స్టాండింగ్ కౌన్సిల్ అయినటువంటి గింజుపల్లి సుబ్బారావు అనే లాయరు హైకోర్టు బార్ అసోసియేషన్ లో కుల వివక్షతతోటి ఆ రవి అనే అడ్వకేట్ పైన దాడి చేయడం